హలో అండి. ఇవి నిన్న నైటే మన ఛానల్లో లెవెల్స్ ఇచ్చాము. ఓకే, లెవెల్స్ ఇచ్చాము. చాలామందికి ట్రేడ్స్ ఎట్ట తీసుకోవాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఓకే, దానికోసం అనేసి నేను ఈరోజు ఏం చేశానంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దామనేసి ఈరోజు నేను నిన్న ఎందుకు వీడియోలు చేయలేదంటే నాకే ఇంట్రెస్ట్ రావట్లేదండి ఈ వీడియోలు చేయడానికి. ఎవరు రెస్పాన్స్ సరిగా లేదు. ఏదో ప్రాఫిట్ చేస్తున్నారా లాస్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. అందుకే నేను ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్. నేనైతే హ్యూజ్ క్వాంటిటీలో ట్రేడ్ చేస్తున్నా. ఒకవేళ వన్ లాట్ 2 లాట్స్ తీసుకునే వాళ్ళు కనీసం ప్రాఫిట్స్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేసి నేను ఈరోజు మీకు ట్రేడ్ చేసి చూపిద్దామనేసి మార్నింగ్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందండి. నేను నా అకౌంట్లో చిన్న క్యాపిటల్ యాడ్ చేసుకొని ట్రేడ్స్ తీసుకున్న. 26 ట్రేడ్స్ అంటే 14 ట్రేడ్స్ తీసుకున్నా ఈరోజు. యాక్చువల్గా ఇన్ని ట్రేడ్స్ తీసుకొని నేను ఈరోజు మార్కెట్ని బట్టి స్కాల్పింగ్ చేస్తూ ఉన్నానండి. స్కాల్పింగ్ చేయడం వల్ల ఇట్లా చూడండి, ఓపెన్ బ్యాలెన్స్ 40,000. ఓకే, ఇది చూడండి 40,000 ఉంది ఈ అకౌంట్లో. ఓకే, ఇది మీకు ట్రైల్ కోసం అనేసి నేను మీకు చూపిద్దామనేసి ఎలా ట్రేడ్ తీసుకుంటాను అనేసి. మార్కెట్ మార్నింగే ఇక్కడ రెడ్ జోన్కి దగ్గరకు వచ్చిందండి. బట్ రెడ్ జోన్ని టచ్ అవ్వలేదు. మార్కెట్ ఎల్లో జోన్లోకి వచ్చేసింది. ఎల్లో జోన్లోకి రాగానే నేను అగ్రెసివ్గా ఏమనుకున్నానంటే కంపల్సరీ మార్కెట్ రివర్స్ అవుతుంది, రెడ్ జోన్ వరకు వెళ్తుంది అనే ఒక గెస్లో ఇక్కడ సిఈ బై చేశానండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎల్లో జోన్లో సిఈ బై చేశాను. ఓకే, ఒక లాట్ బై చేశాను ఫస్ట్. ఎప్పుడైతే మార్కెట్ అగ్రెసివ్గా కిందికి వెళ్ళిందో కంపల్సరీ రివర్స్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకోటి బై చేశాను. మళ్ళీ బై చేసి వెయిట్ చేశాను. చూపిస్తాను చూడండి నా ఆర్డర్ బుక్. చూడండి, ఫస్ట్ ఒక 35 క్వాంటిటీ బై చేశా 447కి దగ్గర. మార్కెట్ ఇంకొంచెం అగ్రెసివ్గా మూవ్ అవగానే ఇంకో 35 బై చేశాను 426 దగ్గర. దాని తర్వాత కూడా బై చేద్దామని ట్రై చేశానండి. నేను సిని బై చేద్దామని చూసాను. ఇది బి అనేది రాంగ్గా వచ్చింది. సిని బై చేద్దామని చూశాను. బట్ ఏమైందంటే నా దగ్గర తక్కువ క్యాపిటల్ ఉండడం వల్ల నేను బై చేయలేకపోయినా. బట్ నేనేం చేశాను, వదిలేశాను. చూద్దాం నేను అనుకున్నట్టు మార్కెట్ వెళ్తుందా లేదంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందా అని. ఆల్మోస్ట్ అండి మీరు నమ్మరు, ఇక్కడికి వచ్చేసరికి నాకు 2000 మైనస్ చూపించిందండి. -2000. స్టిల్ నా నమ్మకం ఏంటి, ఈ రెడ్ జోన్ని టచ్ చేయలేదు కాబట్టి ఎక్కడో ఇక్కడ ట్రాప్ చేస్తుంది. మార్కెట్ అప్ మూమెంటం కంపల్సరీ వస్తుంది అనేసి నాకు ఒక రఫ్ గెస్. లేదు అంటే ఇంకా స్టాప్ లాస్ ఇచ్చేద్దాం. ఇక్కడి వరకు వచ్చేసిందంటే అంటే 2000 వచ్చేసరికి నేను ఎగ్జిట్ అవుదామా అనే థాట్లో ఉన్నానండి. ఎగ్జిట్ అయిపోదామా, అంతకుమించి లాస్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఎగ్జిట్ బటన్ రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఇది చాలా బాగా రిజెక్ట్ అయింది. సో నమ్మకం వచ్చింది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని. మళ్ళీ ఆర్డర్ బుక్ చూపిస్తాను చూడండి. 916కి ఒకటి బై చేసా, 920కి ఒకటి యావరేజ్ చేశా. దాని తర్వాత సెల్ చూడండి, 928కి ఒకటి సెల్ చేసా 499 దగ్గర. అంటే చూడండి ఇక్కడ 447 నుంచి 499 అంటే 50 పాయింట్స్. ఓకే, 426 నుంచి 503 అంటే ఇదొక అరౌండ్ 70 పాయింట్స్. 70 ఒక 50, 120 పాయింట్స్ బుక్ చేశాను నేను. మీకు అర్థమవుతుందా? మీ ట్రేడింగ్ అనేది ఎక్కడో తెలియకుండా ట్రైల్ చేయడం తెలీదో లేదంటే ఎలా ట్రేడ్ చేయాలో తెలీదో, మీకు కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోలేకున్నారు అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇక్కడే నేను మీకు చూపిస్తున్నా. నేను ఇది ఇంకోటి ఏంటి, నేను కంటిన్యూగా ఈ ప్రాఫిట్ లాస్ని చెక్ చేయను. ఎందుకంటే నా ప్రైమరీ అకౌంట్లో నేను హ్యూజ్ క్వాంటిటీలో నేను ట్రేడ్ చేస్తుంటా. అక్కడ కూడా సేమ్ ఇలానే ట్రేడ్ చేస్తుంటా. హ్యూజ్ ప్రాఫిట్సే తీసుకున్నాను నేను ఈరోజు. ఓకే, మీరే చూడండి ఇక్కడ 916కి 447 దగ్గర బై చేసి ఆల్మోస్ట్ 500 అనుకోండి. అప్పుడెంత 53 పాయింట్స్, 3 పాయింట్స్ తీసుకోండి 50 పాయింట్స్ అనుకోండి. 426 దగ్గర బై చేశా. ఎక్కడమ్మా 503 అనుకోండి. అప్పుడెంత 70 పాయింట్స్. 50 ఒక 70, 120 పాయింట్స్. ఇక్కడే 120 పాయింట్స్ బుక్ చేశా.
120 పాయింట్స్ అంటే ఎంత అండి? ఒక లాట్ ప్రకారం 3500, ఒక 700, 4200. నాకు 4000 చేంజ్ ప్రాఫిట్ అక్కడ కనిపిస్తూనే ఉండే. ఓకే, దాని తర్వాత ఏం చేశాను అంటే దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేస్తూనే నేను సి వైపు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఆల్రెడీ ఇక్కడ సెల్ జోన్ నుంచే రిజెక్ట్ అయింది. సో ఏమో ఇక్కడ దాకా నేనేమనుకున్నాను అంటే ఇక్కడ దాకా వెళ్ళి రివర్స్ అవుతుందేమో, వెయిట్ చేద్దాం, కనీసం సెల్ జోన్కి వెళ్ళిన తర్వాత కావాల్సింటే పుట్ బై చేద్దాము, సిఈ మాత్రం వద్దు అని అయితే నేను ఫిక్స్ అయ్యి కామ్గా ఉన్నా. ఎప్పుడైతే మళ్ళీ ఈ వాల్యూమ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్తో మళ్ళీ బ్రేక్ చేసిందో, మళ్ళీ ఇంకా నేను చూడండి ఫస్ట్ సిఈ బై చేసిన, దాని తర్వాత పుట్ బై చేసుకొని చిన్న నాకు ఆల్రెడీ 40,000తో 4,000 చేయిందంటే చాలా హ్యూజ్ అండి. అసలు మీకు అంతకుమించి అవసరం లేదు. 120 పాయింట్స్ బుక్ చేసిన తర్వాత ఇంకా మహా అంటే ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ తీసుకుంటే చాలా రోజుకి 150 పాయింట్స్ అంటే మోర్ దెన్ ఎనఫ్. సో నేనేం చేశాను, అక్కడి నుంచి వాల్యూమ్ క్యాండిల్ని బట్టి స్కాల్పింగ్ చేసుకుంటూనే వచ్చాను అన్నీ చూడండి. ఇది కావాల్సింటే పాస్ కొట్టుకొని చూడండి, టైమింగ్ ఏ వాల్యూలో తీసుకున్నా, ఎక్కడైనా యావరేజ్ చేశాను. ఇక్కడ కూడా నేను యావరేజ్ చేశాను చూడండి. ఇక్కడ ఫస్ట్ 691 దగ్గర బై చేశా, దాని తర్వాత ఇదేంటిది 691 దగ్గర బై చేశా. ఇది ఏమైందంటే కరెక్ట్, ఇప్పుడు చూడండి, నేను ఇది 57,300 పుట్ అగ్రెసివ్గా బై చేశా. ఇక్కడ 691 దగ్గర బై చేస్తా 35 క్వాంటిటీ. దాని తర్వాత ఇది కొంచెం డౌన్ అవ్వగానే యావరేజ్ చేద్దామని చూస్తే ఇంకో లాట్ కొనడానికి నా దగ్గర క్యాపిటల్ లేదు, ఎందుకంటే నేను 40నే యాడ్ చేసాయి అకౌంట్లోకి. సో అప్పుడేం చేశాను చూడండి, మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు క్విక్గా మన దగ్గర తెలివితేటలు కూడా ఉండాలి ట్రేడింగ్ చేయాలంటే. ఇక్కడ ఏం చేశా, 57,300 పుట్ బై చేశా. ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇంకోసారి యావరేజ్ చేసే చూడండి 41 దగ్గర బై చేస్తే 43 దగ్గర యావరేజ్ చేద్దామని చూస్తే నాకు ఫెయిల్ అయింది. ఓకే, ఫెయిల్ అయినప్పుడు నేనేం చేశా, 56,900 దీనికంటే 400 పాయింట్స్ కింద ఉన్న పుట్ ఆప్షన్ని తీసుకొని 387 దగ్గర బై చేసి 405 దగ్గర సెల్ చేసేసా. అంటే ఎన్ని పాయింట్స్ తీసుకున్నా, 97, ఆల్మోస్ట్ 18 పాయింట్స్ తీసుకున్నా. దీంట్లో 18 పాయింట్స్ తీసుకున్నా. 691 దగ్గర బై చేసిండేది ఏం చేశా, ఇక్కడ చూడండి 691 దగ్గర బై చేసిండేది 698 దగ్గర సెల్ చేశా. ఎందుకు, ఇంకంత మించి మూమెంటం రాకపోతే కష్టం అవుతుంది అనేసి. ఇక్కడ చూడండి 79 దగ్గర బై చేసి 89 దగ్గర బై చేశా, సెల్ చేశా. ఇక్కడ ఒక 5 పాయింట్స్ ఇది ట్రాన్సాక్షన్ అనుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ 11-12కి మళ్ళీ పుట్ బై చేశా. 569 దగ్గర బై చేసి 585 అంటే ఆల్మోస్ట్ 15 పాయింట్స్ బుక్ చేశా. ఆల్మోస్ట్ నేను ఈరోజు ఒక ఎంత అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా నేను బుక్ చేసినట్లే. ఇక్కడ చూడండి పిఎన్ఎల్ చూడండి, ఇక్కడ నేను తీసుకున్న కాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎంత ప్రాఫిట్ చేశానో కూడా కొన్ని చూడండి 500కి ఎగ్జిట్ అయిపోయా, కొన్ని 1000, కొన్ని 1600, కొన్ని 1200. ఇది ఫస్ట్ నేను తీసుకున్న ట్రేడ్ అండి. 4,500 వచ్చింది చూడండి, ఇదే కదా 56,800 అన్నిటికంటే కాల్లోనే నాకు ఎక్కువ వచ్చింది ప్రాఫిట్. చూడండి ఇది కాల్, మిగతావన్నీ పుట్లు ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ చూడండి వాల్యూమ్ క్యాండిల్స్ అని నేను చెప్తుంటాను కదా వీడియోస్లో. వాల్యూమ్ క్యాండిల్ రాగానే ఇక్కడ బై చేశా, ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్ రాగానే వెయిట్ చేశా. ఎందుకు, ఇక్కడ నుంచి నేను బై జోన్ నుంచి రివర్స్ అవుతుందేమో అని వెయిట్ చేశానండి. బట్ ఎప్పుడైతే మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయిందో నాకు అర్థమైంది దట్ ఇట్ విల్ బ్రేక్, కంపల్సరీ బ్రేక్ అవుతుందని. సో ఇక్కడ నేను మళ్ళీ పుట్ తీసుకున్నా. ఇట్లా పుట్లు తీసుకొని ఎక్కువ రిస్క్ చేయకుండా ఒకసారి ఆల్రెడీ నేను 4,500 ప్రాఫిట్ చేశాను. దాన్ని నెగిటివ్లోకి పోనిచ్చుకోకుండా 10 పాయింట్స్ 20 పాయింట్స్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ అట్లా తీసుకొని మెల్లిగా దాన్ని ఒక 200 పాయింట్స్ దాకా తీసుకొచ్చాను. అర్థమవుతుందా మీకు? మీరు ట్రేడింగ్ అనేది ప్లానింగ్ ఇలా చేయాలి. లెవెల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్లో జోన్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను ఎందుకు బీ కేర్ఫుల్ జోన్ ఇస్తాను,
ఎందుకు ఇస్తాను? ఇక్కడ బై జోన్ ఇచ్చాను, ఇక్కడ సెల్ జోన్ ఇచ్చాను, ఇక్కడ మాత్రం బీ కేర్ఫుల్ అని ఇచ్చాను. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో కంపల్సరీ ట్రాపింగ్లో ఉంటుంది. ఇది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను వెయిట్ చేశాను. ఇక్కడ 2000 మైనస్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. బట్ మార్కెట్ విత్ ఇన్ సెకండ్స్లో రివర్స్ అయ్యేసరికి ఓకే ఇది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేసి నేను -2000 కానీ 2200 కానీ లిమిట్ పెట్టుకొని, ఎందుకంటే 2 లాట్స్ కాబట్టి 1 లాట్కి మనం ఎంత అండి 50 పాయింట్స్, 1 లాట్కి 50 పాయింట్స్ అంటే 1750 అండి మనం ఇచ్చే స్టాప్ లాస్. నేను ఇక్కడ ఆల్రెడీ 2 లాట్స్ బై చేస్తున్నా. 2 లాట్స్ బై చేసినప్పుడు నేను ఎంతవరకు ఇవ్వాలి? 3000 వరకు ఇవ్వాలి. కానీ నేను ఏమనుకున్నా 2000 కానీ 2200 2300 వచ్చేసరికి నేను ఎగ్జిట్ అయిపోవాలి అలా పెట్టుకున్నా. అంటే నేను కంటిన్యూగా మానిటర్ చేయలేదు, కానీ నేనైతే అది కంపల్సరీ ఇక్కడ పెట్టుకున్నా. అక్కడ నాకు నేను బై చేసిన దాంట్లో హ్యూజ్ మైనస్లు చూపిస్తుండే. స్టిల్ నేను రూల్స్ ప్రకారం వెయిట్ చేశాను, రివర్స్ అయింది, మంచి ప్రాఫిట్ తీసుకున్నా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక 40,000 క్యాపిటల్తో 8,900 నేను చేశాను. ట్రాన్సాక్షన్స్ ఎంత పోతాయండి? 970 పోతుంది. ఎగ్జాక్ట్లీ 970 పైన 8,000, 40,000 వేసుకొని 8,000 చేయగలిగినప్పుడు రోజు 8,000 వస్తుంది ఏం లేదండి. నేను మీకు అదే చెప్పేది. మనము మంత్ ఎండ్కి ప్రాఫిట్లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్, ట్రేడ్లు తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నిఫ్టీ చార్ట్ ఒకటి యాడ్ చేసుకోండి, కాలు పుట్టు. మీరు కూడా ఇలా వాచ్ చేయడం నేర్చుకోండి. ఇలా వాచ్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, మీకు తెలియకుండానే చార్ట్లు మీరు గమనించడం వల్ల మీకు ఇన్బిల్ట్ అర్థమవుతూ ఉంటుంది. ఎవరు ట్రాప్ అవుతున్నారు, పీఈ వాళ్ళు ట్రాప్ అవుతున్నారా, సిఈ వాళ్ళు ట్రాప్. ఇప్పుడు ఈ చార్ట్ పెట్టుకున్నానండి ఎగ్జాంపుల్. ఈ చార్ట్ పెట్టుకున్నప్పుడు మార్నింగే ఇలా పెట్టుకున్నాను. ఫర్ సపోజ్ మార్కెట్ ఒక పెద్ద వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది, దాని నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. దాని తర్వాత రికవర్ అయింది. దీనిలోని బ్రేక్ చేసిందా లేదా? లేదు, బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే దీన్ని హైని మళ్ళీ బ్రేక్ చేసిందో, ఇక్కడ మీరు ఎంటర్ అయితే చూడండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవి నేను మీకు ఎందుకు చెప్తాను అంటే, మీరు ఇది ఎవరు నేర్పించలేరండి. పర్సనల్గా మీరు చూడండి, 67 పాయింట్స్. దీని రేంజ్ ఎంత? నిఫ్టీలో 67 పాయింట్స్ అంటే ఎంత అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ దాకా వస్తుంది. 4,000 ఏంటి, ఇంకా ఎక్కువనే వస్తుంది. 4,000 చేంజ్ దాకా వస్తుంది. మంచి ప్రాఫిట్ కదా. సో మీరు ఇలా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ ఇండెక్స్ ఒక కాల్ ఏదైనా సరే, మీరు అనుకుంటున్న కాల్ ఒకటి, మీరు అనుకుంటున్న పుట్ ఒకటి. ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలంటే, ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇంత కిందకి వచ్చింది. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఎలా ఆలోచించాలంటే చెప్తాను చూడండి, ఇక్కడ ఉంది. మీరు ఎలా ఆలోచించాలంటే, మార్కెట్ ఫర్ సపోజ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ 85 దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? 49 వరకు వచ్చింది. అంటే ఎంతమంది ఎంత లాస్ తీసుకొనొచ్చు మ్యాక్సిమం? మార్కెట్ ఓపెన్లోనే ఒకవేళ ఫర్ సపోజ్ బై చేసినా కానీ కాల్, ఇప్పటికది 49 అంటే 50 అనుకోండి, 35 పాయింట్స్ అంటే 750, 1,500, 2,500. సో ఆల్మోస్ట్ 3,000 దగ్గర లాస్ చూస్తుంటారు. ఒక మామూలు వ్యక్తి 3,000 లాస్ చూస్తే ఎగ్జిట్ అవుతాడా? ఎగ్జిట్ అవుతారు చాలామంది. కొద్దిమంది వెయిట్ చేస్తారు, చాలామంది ఎగ్జిట్ అయినారు. కాబట్టి దీని తర్వాత ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్స్ వస్తున్నాయి, వాల్యూమ్ లేని క్యాండిల్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే వాల్యూమ్ లేని క్యాండిల్స్ వస్తున్నాయో, ఇక్కడ నుంచి మార్కెట్ కుదిరితే ఇంకా అగ్రెసివ్గా డౌన్ వెళ్తుంది, లేదా రికవర్ అవుతుంది. ఇదేంటిది నువ్వు చెప్పేది ఏముంది, మార్కెట్ కిందికైనా వెళ్తుంది పైకైనా వెళ్తుంది అనేది కాదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉందండి, ఇక్కడ కిందికైనా వెళ్తుంది పైకైనా వెళ్తుంది అంటే అది వేరే. ఇన్ని వాల్యూమ్ లేని క్యాండిల్స్ వచ్చిన తర్వాత నువ్వు వెయిట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ నువ్వు దీన్నంతా ఒక జోన్ కింద ఫామ్ చేసుకొని ఎప్పుడైతే ఈ జోన్ నుంచి కిందికి ఒక వాల్యూమ్ క్యాండిల్తో బ్రేక్ అవుతుందో, అప్పుడు దాని ఆపోజిట్ ఆప్షన్ని బై చేయి. లేదా ఒక వాల్యూమ్ క్యాండిల్స్ నేర్చుకోండి. నేను ఎందుకంటానంటే, నేర్చుకోవడం అంటే అదేం పెద్ద సబ్జెక్ట్ కాదండి. విక్ కంటే బాడీ పెద్దగా ఉండేది వాల్యూమ్ క్యాండిల్ ఎక్కడైనా సరే.
ఇక్కడ చూడండి ఈరోజు వాల్యూమ్ క్యాండిల్స్ పిఈ వైపు ఎన్ని ఫామ్ అయినాయో, అందుకే పిఈ వైపు ఇంత అగ్రెసివ్ ప్రాఫిట్ జరిగింది. నేను ఇక్కడ చూడండి, నేను మీకు ఆర్డర్స్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఆర్డర్స్. ఓకే, దీని తర్వాత నేను పుట్టు బై చేశాను కదా, పుట్టు ఎక్కడ బై చేశాను, ఒక నిమిషం ఉండండి. బై ఎక్కడ చూడండి, పుట్టు బై చేశాను 589 దగ్గర బై చేశానండి. ఇప్పుడు ఎల్టీపీ ఎంత ఉంది అంటే ప్రజెంట్ నేను బై చేసిన తర్వాత ప్రైస్ ఎక్కడ ఉంది, 875 దగ్గర ఉందండి. అంటే ఎంత అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ 300 పాయింట్లు. కానీ నేను ఎంత బుక్ చేసుకున్నా, 20 పాయింట్స్ 30 పాయింట్స్ బుక్ చేసుకున్నా. అర్థమవుతుందా మీకు? నాకు ఆల్రెడీ ఒక హ్యూజ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత నేను రిస్క్ ఎందుకు చేయాలి? ఒకవేళ వెయిట్ చేసి ఉంటే 300 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు కదా, ఒక 10,000 ప్రాఫిట్ వస్తుంది. అలా ఆలోచించకూడదు ఎప్పటికైనా. మనము ఒక హ్యూజ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, కొద్ది పాయింట్స్ తీసుకుందాం, మళ్ళీ వెయిట్ చేద్దాం, మళ్ళీ ఒక వాల్యూమ్ క్యాండిల్ ఇంకొంచెం పాయింట్స్ తీసుకుందాం, మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ ఇంకొంచెం పాయింట్స్ తీసుకుందాం, మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ ఇంకొంచెం పాయింట్స్ తీసుకుందాం. అట్లా బై చేసుకుంటూ పోవాలి తప్పితే ఊరికే వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ చేసాం, ఒక 1000 పాయింట్స్ ప్రాఫిట్ చూపిస్తుంది, సడన్గా రివర్స్ అయితే ఇక్కడ చూడండి, సడన్గా రివర్స్ అయితే స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది. దానికంటే నువ్వు ఇక్కడ బుక్ చేసుకుంటే 20-30 పాయింట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు కదా. ఈ లెవెల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకోండి. మీరు నేను లెవెల్స్ ఇచ్చాను, లెవెల్స్ని కరెక్ట్గా ఫాలో కాకుండా మీ ఓన్ ట్రేడ్లు మీరు తీసుకొని అది ఈ లెవెల్స్ ఏం యూజ్ కావడం లేదు అంటే ఇంకా ఈ లెవెల్స్ కాదు, ఏ లెవెల్స్ కాదు, ఏ ఇండికేటర్ కాదు, ఏది హెల్ప్ చేయలేదు. మీరు 30,000 వేసుకొని ఒక 1,000-2,000 రోజు చేసుకున్నా కానీ 40,000 వస్తుందండి 20 డేస్లో. 1,000-2,000 చేసుకున్నా కానీ. నేను బేసిక్గా ఇట్లాంటివన్నీ చెయ్యను. నాకే డౌట్ వచ్చింది, నేనేమన్నా సరిగా చెప్పట్లేదా లేదంటే వీళ్ళు ఏమన్నా. నా వైపు నుంచి అయితే నేను కరెక్ట్గానే చెప్పడానికి ట్రై చేస్తున్నా, లెవెల్స్ కూడా నేను కరెక్ట్గానే ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ బీ కేర్ఫుల్ జోన్లోనే ఎంత ట్రాపింగ్ జరిగింది. పిఈ వైపు చూపించింది, సిఈ వైపు చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ పిఈ వైపు బై చేసిన వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ తీసుకుంటారు, లేదు ఇక్కడ ఈ మన ఎల్లో జోన్లో సిఈ వైపు బై చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏమై ఉంటుంది, లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు సీఈలు బై చేస్తారు. ఇక్కడ సీఈలు బై చేయగానే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇదే కదా జరుగుతుంది. ఎక్కడైనా చూడండి, మన లెవెల్స్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుందా లేదా అనేది మీరు గమనించుకోవాల్సింది. చూడండి, బ్రేక్ చేసింది, బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ మన జోన్లోకి వచ్చింది, మళ్ళీ మన జోన్లోకి రాగానే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత వెంటనే ఏమైనా పడిపోయిందా? లేదు. ఈ లెవెల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి దాని తర్వాత వచ్చింది. ఈ బై జోన్లో అయినా చూడండి, ఫస్ట్ రాగానే టచ్ చేయగానే రివర్స్ అయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. చూడండి, మళ్ళీ కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుస్తుంది ఇంత మార్కెట్ కిందకి వచ్చింది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంత మార్కెట్ కిందకి వచ్చినాక ఇక్కడ వరకు 108 పాయింట్స్ వచ్చినాక కూడా మార్కెట్ ఎక్కడికి వచ్చి రివర్స్ అయింది, మన బై జోన్కి వచ్చే రివర్స్ అయింది. ఈ బై జోన్ అనేది నేను కనిపెట్టింది ఏం కాదు, ఆల్రెడీ ఈ బై జోన్లో ఎక్కువ మంది బయ్యర్స్ ఉంటారనమాట. మార్కెట్ చూడండి, మీకు ఇప్పుడే లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంతసేపటి నుంచి వీడియో చేస్తున్నా కదా, ఇక్కడ మీకు వాల్యూమ్ క్యాండిల్ ఈ మూమెంటం తర్వాత ఈ వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఈ వాల్యూమ్ క్యాండిల్ని బ్రేక్ చేయగానే చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఒక ట్రేడ్ తీసుకుంటే 88 దగ్గర నుంచి 98 దగ్గరకు 608 దగ్గరకు ఒక 20 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోతుంది. దీన్నే స్కాల్పింగ్ అంటారు. మీరు స్టాప్ లాస్ పెట్టుకొని క్విక్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ 1-2 ట్రేడ్స్లో మీరు మంచి ప్రాఫిట్ చేసుకోగలిగితే దాని తర్వాత స్కాల్పింగ్ చేసుకోండి, ఆ ప్రాఫిట్ని తగ్గించుకోకుండా. ఓకేనా? నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే తక్కువ క్యాపిటల్తో కూడా ప్రాఫిట్స్ చేసుకోవచ్చు అని చూపించడానికి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇది చూడండి మార్జిన్, ఇది మన బ్రోకరేజ్ ఛార్జెస్. ఇంకా కూడా ఏదన్నా వాళ్ళది ఏదన్నా కట్ అయితే అవ్వచ్చు. 8,000 అయితే ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. ఏది వెళ్ళిపోయి 40,000 నేను క్యాపిటల్ వేసినందుకు నాకు 80,000 ప్రాఫిట్ అయితే 8,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. నాకైతే నా జీరోదా అకౌంట్లో మంచి ప్రాఫిట్ చేసుకున్నాను నేను ఈరోజు.
నిన్న కూడా ఒక డీసెంట్ అమౌంట్ డీసెంట్ ప్రాఫిట్ చేసుకున్నా. నేను ఎందుకు వీడియోలు చేయట్లేదంటే నాకే మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయా లేదా అనేది డౌట్ వచ్చింది. అసలు తక్కువ క్యాపిటల్తో చేయగలుగుతారా? నేను ఎలా చేస్తానంటే అండి, మామూలుగా నేను నా జిరోదా అకౌంట్లో కూడా నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే ఫస్ట్ ఒక ఫర్ సపోజ్ 350 యాడ్ చేస్తానండి. 350 క్వాంటిటీ యాడ్ చేస్తాను. కొంచెం ప్రాఫిట్ వచ్చింది అంటే వెయిట్ చేస్తాను. ఒక మినిమం ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాను. ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, నేను తీసుకునేదే కరెక్ట్ పాయింట్. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అనేది కరెక్ట్గా జరుగుతాయి. ఎందుకంటే 100 దగ్గర మీరు బై చేస్తే అది 120కో 130కో పోతుందని ఎవరు చెప్పలేరు. మీరు 100 దగ్గర బై చేసినప్పుడు అది ఖచ్చితంగా 90 దగ్గరికి 80 దగ్గరికి వస్తుంది. దాని తర్వాతనే మూమెంటం వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే 100 దగ్గర ఒక 350 క్వాంటిటీ బై చేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతే ఎగ్జాక్ట్గా బై చేస్తానని ఏం లేదు. నా దగ్గర ఉన్న క్యాపిటల్కి అక్కడున్న ఆప్షన్ ప్రైస్కి నేను ఏం చేయగలుగుతానో అది చేస్తాను. ఇప్పుడు 900,000 రూపీస్ ఆప్షన్ని నేను ఫర్ సపోజ్ బై చేయాలి అనుకుంటే దాన్ని నేను కొంచెం తక్కువ బై చేస్తాను. ఆ రోజు ఏం చేస్తానంటే ఒక 200 క్వాంటిటీనో లేదంటే ఒక 140 క్వాంటిటీనో అలా బై చేస్తాను. ఒకవేళ నేను 500, 600, 400 ఉన్నవి నేను ఈరోజు ఎందుకు తక్కువ, అదే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇక్కడ నేను చూడండి స్టార్టింగ్ ఎక్కడ బై చేస్తాను, 447 దగ్గర బై చేస్తాను. అదేంటి 700 to 800 ఉన్న రేంజ్వి బై చేయాలి కదా అని మీరు అనొచ్చు కదా. మీరు అది అడిగేవాళ్ళు ఆప్షన్ ఎక్స్పైరీ ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది చూడండి. మనం ఇక్కడ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేస్తే మనకు అర్థమని దగ్గర చూడండి 400 చేంజే ఉంది. మీరు ఇంకా 900 దగ్గర పోయారనుకోండి మామూలుగా ఉండదు, వోల్టిలిటీ అప్స్ అండ్ డౌన్స్ కొడుతుంది. నేను కొనే హ్యూజ్ క్వాంటిటీకి నాకు దోలు తీరిపోద్ది ఒకవేళ రాంగ్ సైడ్ పోయిందంటే. ఇవి చూడండి, నేను ఇంతసేపే మీ దగ్గర చెప్పాను కదా, ఈ ఒక జోన్ని మార్క్ చేసుకోండి, దీన్ని బ్రేక్ చేసినప్పుడు మీరు బై చేయండి అని. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ బై చేస్తే 81 దగ్గర 95 దగ్గరకు వచ్చింది. ఒక 15 పాయింట్స్ 10 పాయింట్స్ అలా మీరు ఈ వాల్యూమ్ క్యాండిల్స్ని నేర్చుకోండి. ఇప్పుడు మీ ముందరే ఇది గీసాను కదా, ఒక రెక్టాంగిల్ బాక్స్ గీసాను, అప్పటికి ఈ లో బ్రేక్ చేయలేదు. ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్. దీన్ని బ్రేక్ చేసిన తర్వాత చూడండి ఒక మూమెంటం వచ్చింది. సో ఇలానే మీరు ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. లెవెల్స్ ఇచ్చాను, సబ్జెక్ట్ ఏంటండి, లెవెల్స్ ఒకటేనా? మీకు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. లెవెల్స్ ఇచ్చాను కదా అని చెప్పి లెవెల్స్ ఒకటే సబ్జెక్ట్ కాదు. చాలామంది అక్కడే ప్రాబ్లం జరుగుతుంది. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే లెవెల్స్ నోట్ చేసుకొని ఆ లెవెల్స్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. అలా కాదండి, ఆ లెవెల్స్లో ట్రేడ్ చేయడానికి కూడా ఒక రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాల్యూమ్ క్యాండిల్స్ చూసుకోవాలి. ఇది వాల్యూమ్ క్యాండిల్. ఇక్కడ ఎవరైనా పుట్టు బై చేసి ఫర్ సపోజ్ ఇక్కడ ఎవరైనా పుట్టు బై చేసి ఇలా వచ్చి స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అంటే యాక్సెప్టెడ్ అది నిజంగా. ఇక్కడ ఫర్ సపోజ్ మీరు పుట్టు బై చేసి ఒక 50 పాయింట్స్ లాస్ ఇచ్చినా యాక్సెప్టెడ్ అది. ఎందుకంటే ఒక వాల్యూమ్ క్యాండిల్ ఉంది, దాన్ని బ్రేక్ చేసింది, ఎంటర్ అయ్యాను, స్టిల్ అది స్టాప్ లాస్ హిట్ అయింది అంటే యాక్సెప్టెడ్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్తో బ్రేక్ అయింది, నేను కాల్ బై చేశాను, ఇక్కడ 50 పాయింట్స్ లాస్ వచ్చిందంటే అది కూడా యాక్సెప్టెడ్. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ రూల్ ప్రకారం అయితే ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ నువ్వైతే బ్రేక్ అయిందిగా వాల్యూమ్ క్యాండిల్తో, ఇక్కడ నువ్వు ఎంటర్ అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఇప్పుడు నేను చూపించినట్లే 300 పాయింట్స్ 400 పాయింట్స్ వచ్చాయి. సో దాంతో పోల్చుకుంటే ఇక్కడ నీకు వచ్చిన 50-100 పాయింట్స్ పెద్ద మ్యాటర్ కాదు కదా. రూల్స్ని ఫాలో అయితే ప్రాఫిట్ చేస్తారు. అంతేగాని ఇవి మార్క్ చేసుకొని ఇడిచ్చాడు కదా. యూట్యూబ్లో నేను స్టార్ట్ పెడతాను, బై హియర్ సెల్ హియర్ బీ కేర్ఫుల్ హియర్ అని, అంతే. మీరు సబ్జెక్ట్ తెలియదు ఏం పెట్టలేము ఆ షార్ట్లో. అప్పుడు ఏమవుతుంది, అది నోట్ చేసేసుకొని వీడికి వస్తేనే బై, వీడికి వస్తేనే సెల్, ఇక్కడ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్లు జనాలు తయారవుతున్నారు. అలా కాదు, మీరు ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి. కొన్నిసార్లు ఇక్కడ టచ్ చేసి రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు రివర్సల్ని బట్టి ఎంట్రీ తీసుకోండి, 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోండి, అది కూడా ఫైన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇది టచ్ అయ్యి రివర్స్ అవుతుంది. ఫర్ సపోజ్ తెలియని వాళ్ళు, ఆ ట్రెండ్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు తెలియని వాళ్ళు ఇక్కడ ఒకవేళ ట్రేడ్ తీసుకొని నేను 50 పాయింట్స్ లాస్ అయినా అన్నా కానీ యాక్సెప్టెడే. దానికి ఒక తీరే ఉంటుంది, ఏంటి తెలుసుకోవచ్చు. తెలుసుకోని వాళ్ళు ఈ మధ్యలో నేను ఎంటర్ అయ్యాను సిఈకి అంటే నేనేం చేయలేను. లేదు, ఇక్కడ ఈ బై జోన్ని బ్రేక్ చేసిన తర్వాత కూడా నేను
సి వైపే ఉంటాను అంటే ఇంకా మీరు సబ్జెక్ట్ తెలియనట్టు, గుడ్డిగా ఏదో నేను ఇచ్చిన లెవెల్స్ నోట్ చేసుకొని ట్రేడ్ చేస్తానట్టు. అట్లా ట్రేడ్ చేసే వాళ్ళకి లెవెల్స్తో పనే లేదు. మీరు ఇండికేటర్లు ఉన్నా అనుకోండి, అట్లన్నా ప్రాఫిట్ చేసుకుంటారు. ఓకేనా? సో అదండి. నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, నేను రోజు వీడియో చేయాలన్నా కానీ నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు చెప్తున్నా, అయినా కానీ జనాలు నేర్చుకోకుండా ఊరికే ఏదో మార్క్ చేసేసుకొని వాళ్ళు ఓన్గా వాళ్ళు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఇది వేస్ట్. ఇంకా ఇలా మీరు ట్రేడ్ చేయకూడదు. ట్రేడ్ చేయాలంటే ప్రాపర్ అనాలిసిస్ ఉండాలి మీకు. నేను ఇప్పుడు 3 చార్ట్లు పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకుంటాను? సో ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఇక్కడ నేను ఇండెక్స్ని వాచ్ చేస్తుంటా, ఒకవైపు కాల్ ఆప్షన్ని వాచ్ చేస్తా, పుట్ ఆప్షన్ని వాచ్ చేస్తా, అన్నిటినీ వాచ్ చేసి ఓకే ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తారు, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో, ఇలా ప్రతి క్యాండిల్కి నేను ఆలోచిస్తుంటా. ఇది వాల్యూమ్ క్యాండిల్, ఓకే ఈ వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ బ్రేక్ అయింది, బ్రేక్ అయినప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఇంత మూమెంటం వస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ అండి. క్యాలిక్యులేషనే మనం స్కాల్పింగ్లో చేయాల్సిందే. మీరు చేస్తుంది ఏంటి? ఆప్షన్ బయింగ్. ఆప్షన్ బయింగ్ అంటే మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా ఇండెక్సే కాదు కదా, ఇప్పుడు రిలయన్సే తీసుకుందాం. రిలయన్స్కి కూడా ఆప్షన్స్ ఉంటాయిగా. దాన్ని ఏం చేస్తారు? ఈరోజు మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని నువ్వు గెస్ చేసి పెట్టడమే. ఆ గెస్ కొట్టేది ఏదో సబ్జెక్ట్ నేర్చుకొని గెస్ కొడితే నీకు మ్యాక్సిమం ప్రాఫిట్స్లో ఉంటావు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈరోజు ఒక 2 స్టాప్ లాస్లు ఇచ్చాను, 100 పాయింట్స్ పోతుంది. రేపు 200 పాయింట్స్ చేయొచ్చు. ఈరోజు నేను 200 పాయింట్స్ చేసి చూపిస్తున్నాను కదా, 200 పాయింట్స్ చేసి చూపిస్తున్నా కదా ఈరోజు. చూడండి, మరి మీరు కూడా చేసుకోవచ్చు. ప్రాపర్గా తెలుసుకొని చేయండి, ఏదో ర్యాండమ్గా చేయొద్దు. నేను మీకు ప్రతిరోజు చెప్పేది అదే, ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోవద్దు, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, నేను ఇంకా నాకు టెలిగ్రామ్లో కూడా నేను రోజు ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి అని చెప్పచ్చు. కానీ అది ఎలా అయిపోతుందంటే, ఒకరోజు నేను ఎప్పుడైనా నేను చూశాను లాస్ట్ వీక్ దాని ముందు వీక్ కంటిన్యూగా 5 days నేను ఇలా చెప్పాను. సి వైపు ఉంటుంది, బై జోన్కి వచ్చింది, లేదు పిఈ వైపు ఉంటుంది, సెల్ జోన్కి వచ్చింది, లేదు బీ కేర్ఫుల్ జోన్లో ఉంది, జాగ్రత్తగా ఉండండి, నేనైతే ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఒకరోజు అట్లా స్టాప్ లాస్ హిట్ అవ్వగానే జనాలు అసలు చాలా నెగటివిటీ నాకు కనిపిస్తుంది. అసలు అప్పటిదాకా ఉన్నది వేరే, అప్పుడు వేరే. ఒక్కరోజు స్టాప్ లాస్ తీసుకుంటేనే మీరు అంత నీరసం వచ్చేస్తే మార్కెట్లో మీరు ఎట్లా సంవత్సరాలు ఉంటారు? ఉండలేరు. మీరు అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్క రోజు లాస్ వస్తుంది, ఒక్కొక్క రోజు ఈరోజు మంచి ప్రాఫిట్ అండి. ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చింది కదా అని ప్రతిరోజు ఇదే ప్రాఫిట్ వస్తుంది అని నేను చెప్పట్లేదు, అలా చెప్పట్లేదు. నేను ఏమంటున్నా, ఒక 30,000 వేసుకొని 2,000 చేసుకోండి. ఇంత ప్రాఫిట్ వద్దు మనకి. ఇంత ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంత ప్రాఫిట్ తీసుకుందాం. ఒక 2,000 3,000 తీసుకోండి, తప్పులేదు. రోజుకి 3,000 అంటే ఎంత వస్తుంది? 60,000 వస్తుంది నెలకి. 20 రోజులు ట్రేడ్ చేసినా కానీ, ఫెస్టివల్స్ అవి ఇవి ఇంకొక 2 రోజులు తీసేసినా కానీ 60,000 వస్తుంది. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఏదైనా కానీ ట్రేడ్ చేయొచ్చు. అంతేగాని ర్యాండమ్గా నేను ట్రేడ్ చేసేస్తా, నేను నిన్న కొందరు ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్స్ మార్క్ చేసుకొని నేను నిన్ను ఫాలో అవుతున్నా అన్నట్లు ఉంటారు. కానీ ట్రేడింగ్ ఏమో వాళ్ళకి నచ్చినట్లు చేస్తుంటారు. లెవెల్స్కి తగ్గట్టు చేయరు, సబ్జెక్ట్కి వాల్యూమ్ క్యాండిల్స్ ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. బట్ లాస్ వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఈ లెవెల్స్ వర్కౌట్ కావడం లేదు అంటారు. ఒకరోజు ప్రాఫిట్ రాగానే ఓకే ఈ లెవెల్స్ బాగున్నాయి అంటారు. అలా కాదండి, మీరు ఫస్ట్ తెలుసుకోండి ఈ లెవెల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. కరెక్ట్గా రోజు ట్రేడ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఫ్రైడే, కొంచెం దీని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 11:58 అంటే 12 అవుతుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఫ్రైడే ఈరోజు. రేపు మన్నాడు హాలిడే కాబట్టి మార్కెట్ మధ్యాహ్నం నుంచి కొంచెం ట్రాపింగ్లో ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. కుదిరితే నేను ఈరోజు మీకు ఏదన్నా ఒక వీడియో లాంటిది చూస్తాను, ఏదన్నా స్ట్రాటజీ ఉన్నా కానీ చెప్తాను. ఓకే, స్ట్రాటజీ ఏదన్నా చెప్పాలి అంటే కింద కమెంట్ చేయండి, స్ట్రాటజీ ఏదన్నా ఉంటే మాకు చెప్పండి అనేసి.
నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి ఇక్కడ మళ్ళీ అప్ మూమెంటం వస్తుంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మూమెంటం వస్తుంది కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ.